హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీకు మీ కుటుంబ సభ్యులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ మంచిగా రాఖీ కట్టుకొని ఒకరికొకరు మంచిగా తోడుండురు దోస్తులు. ఇయ్యాల రేపు పోయేటప్పుడు ఏమన్నా పట్టకపోతామా? మంచి చెడు గంతే. ద్వేషాలు, కోపాలు పెట్టుకొని తోడును దూరం పెట్టకుర్రి, దూరం కొట్టుకోకుర్రి. ఎందుకంటే ఏదైనా మనకు దొరకచ్చు గాని తోడు దొరకది దోస్తులు. మీరు చెల్లెళ్లకు, అక్కలకు పెట్టాలని ఏం లేదు. ఓ ప్రేమతోటి ఓ 4 మాటలు మాట్లాడు ఇంటికి వచ్చినప్పుడు. అదే వాళ్లకు 1000 ఏనుగుల బలం. ఓకేనా దోస్తులు? మరి ఇక మొగుడుండగా వేరే మగాడితో ఉంటే సిరీస్ నిన్న పెట్టకపోతే మస్తు మంది ఆగమయ్యారు. మాకైతే మస్తు కామెంట్స్ వచ్చినాయి దోస్తులు. ఇక మేము కొంచెం బిజీగా ఉన్నాం దోస్తులు. నిన్న వరలక్ష్మి వ్రతమాయే, మళ్ళీ నిన్న మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక అంతా ఇక మాకు బాగా వర్కౌట్లా మేము వీడియో వేయలేదు. ఇక సాయంత్రం అన్న చిన్న వీడియో వేస్తే చూస్తారు కదా అని చేసినాం తప్ప, అంతేగాని అది డిలే చేసి ఇది పెట్టుడు అనేది కాదు దోస్తులు. ఇక ఈ రోజు ఈవినింగ్ కూడా రాఖీ పండుగ గురించి ఆ సిరీస్ లో మంచి కామెడీ వీడియో రాబోతుంది అన్నమాట. ఈ సిరీస్ ని ఎంత మంచి ఆదరిస్తున్నారో ఆ సిరీస్ ని కూడా అంతే మంచి ఆదరించి ముందుకు నడపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 120 అన్నమాట. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేను బతికి లాభమేమున్నది? నేను చెయ్యని తప్పులకు మాటలు పడాల్సి వస్తున్నా. నేను నా పిల్లల్ని, నా భార్యని దూరం చేసుకునే బదులు నేనే ఈ లోకానికి దూరం అయితే అయిపోతుంది కదా. అట్టిగా అతను కూడా తిటిపిచ్చుడు అవుతుంది. మరి అమ్మకు ఎంత చెప్పినా కూడా అర్థమైతలేదు. ఇక ఒక్కసారి అనుమానం వస్తే జీవితాంతం అదే అనుమానం ఉంటుంది అని నాకు అర్థమైపోయింది. ఫస్టే బుద్ధి ఉంచుకోవాలి. ఆ బుద్ధి గడ్డి తిని ఆ ఏషాలల్లా పడిపోతిని. ఇప్పుడు లేనిపోని తలకాయ నొప్పి తెచ్చుకుంటుని. నేను బతికి లాభమేమున్నది? నా పిల్లలు ఎట్లా బతుకుతారో ఏమో. ఇక నేను చచ్చిపోతా. నేను చనిపోతానన్నా వాళ్ళు మంచిగా బతుకుతారు కావచ్చు, మంచిగా ఉంటారు కావచ్చు. లాస్ట్గా చివరిగా నా పిల్లలన్నా చూసుకోలేకపోతున్నా. నేనెంత దురదృష్టవంతుణ్ణి. వాళ్ళందరూ వచ్చి ఇంటికాడ అంగడి వేసి ఇజ్జత్ మానం తీసుకుడు కన్నా ఇట్లా చచ్చింది నయ్యం. ఇక నేను బతుకా. ఏ రాజు, ఆగు, ఏమైంది? విడిచిపెట్టన్నా. నేను భూమికి బరువు. నేను చచ్చిపోతేనే అందరు మంచిగా ఉంటారు. నన్ను వదిలిపెట్టన్నా. ఎందుకు, ఏమైంది? నువ్వు ఒకసారి దిగు, నీతోటి మాట్లాడతా నేను. ఏమైంది రాజు? గింత చచ్చిపోవడానికి వచ్చినవు, ఏమైంది? అంతగానం పెద్ద బాధ ఏమొచ్చింది నీకు? ఏం చెప్పాలి అన్నా, నా భార్యకు నాకు గొడవలు అవుతున్నాయి. దేని గురించి వచ్చింది లోన్లీ? ఎందుకు వచ్చింది? అయితే అప్పట్లో నేను ఒక పిల్లతోటి సంబంధం పెట్టుకుంటే అది ఊరంతా తెలిసింది, పంచాయతీలు అయినాయి. ఇక 1-2 సంవత్సరాల నుండి ఆమె దారిలో ఆమె ఉంటుంది, నా దారిలో నేనుంటున్నా. నా భార్య పిల్లల్ని చూసుకుంటా. ఇక నేను ఆమెతోటి మాట్లాడేసరికి ఈమె మీకు మళ్ళీ ఏదో సంబంధం ఉంది అని నన్ను పొట్టు తిట్టి వాళ్ళని పిలిపించి ఇజ్జత్ దిత్తా, మానం దిత్తా, నీది ఆమెది అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిందే. మస్తు లొల్లి వేసింది. అందుకే ఇక నాకు బతుకుడు ఇష్టం లేక అని నచ్చి ఇళ్ళ దుంకుతా అని ప్రయత్నిస్తానా. అయ్యో రాజు, చచ్చిపోతే అయిపోతుందా? నీ పిల్లలకు నువ్వు కరువు అవుతావు, డాడీ అని ఎవరిని పిలుస్తారు? అవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. చచ్చిపోతేనే సమాధానం దొరుకుతుందా? బతుకుండి సాధించాలి ఏదైనా కూడా. ఇవాళ ఉంటుంది కోపం, రేపు పోతుంది. ఎందుకు? ఏమో అన్నా, నా రమకు పోయేటట్టు లేదు నా మీద కోపం. ఎందుకు పోదు? భార్య భర్తలు అన్నాక గొడవలు రావా? మంచిగా ఉండరా? దా, నువ్వు ఫస్ట్ మా ఇంటికి పోదాందా. అద్దన్నా, నేనేటన్నా పోయి చచ్చిపోతా. నేను బతకయిగా. అట్లంటే కుదురుతుందా? నువ్వురా, మా ఇంటికి పోదాందా. భలే సత్తా అని అదైతే అన్నావు. ఒక 2 రోజులు కనిపించకపోతే వాళ్ళే విలవిల కొట్టుకుంటారు. నువ్వు ఎందుకంత భయపడుతున్నావు? దా. ఏమో అన్నా, నమ్మకం నాకు లేదు. ఆల్రెడీ వాళ్ళకు పిలిపించింది కావచ్చు.
పిలిపియని ఏమన్నా వేసుకొని నీకెందుకయ్యా నువ్వు రా నా ఇంటికి రా పోదాం. ప్రతిదానికి సచ్చుడే పరిష్కారం కాదు రాజు. ఆ సత్తా సత్తా అని ఊకే ఆగంగాకు, అర్థమవుతుందా? నువ్వు ఈడ ఊసో కాసేపు మైండ్ రిలీఫ్ చేసుకో. ఏమన్నా తిన్నవా లేదా? తిండి పాడుగాను తిండి తినేటట్టున్నాదే. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, మంచిగా ఆలోచించు, అర్థమవుతుందా? అన్నిటికీ సావే పరిష్కారం అయితే ఎంతో మంది సచ్చటోళ్ళు భూమి మీద ఎవ్వరు బతకపోవు. నేను కొంచెంలో రాకపోతే నువ్వు ఇప్పుడు చచ్చిపోదువు. నిన్ను బాయిల పడ్డాక ఎవరు చూద్దురు? నీ పిల్లలు డాడీ డాడీ అని ఏడుతారు. తర్వాత నీ భార్య అయ్యో అని బాధపడుతుంది. ఎందుకు? మా అంటే కోపం రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, తర్వాత ఉంటుందా? ఏమోనే అన్నా, నాకేం అర్థమైతలేదు. నువ్వు కూసో, నేను అన్నం కూర అంటతా తిందువు. నీకు 2 రోజులు ఈడ ఉండు. నువ్వు లేవని బాగమాగమవుతారు, మళ్ళీ వాళ్ళే మూసుకొని నీ దగ్గరికి అత్తరావు. ఏమో అన్నా. ఏమో లేదు గీమో లేదు, ఈడ కూసో. నేను అన్నం కూర అంటతా. ఎప్పుడు తిన్నవో ఏం కథనో ఆగు. దేవుడా, ఏం చేయాలి? నేను చచ్చిపోయే మూమెంట్లా ఈ అన్నం పట్టుకొచ్చిండు. ఓ భగవంతా, నేను బతుకుంటూ వేస్ట్. నాకు భయం భయం అవుతుంది. ఇంటికాడ ఏమైతుందో ఎట్లయితుందో. మరి అమ్మ పిలిపించి ఎంత అంగడి చేస్తుందో. ఈ మెంటలోడు చచ్చిపోతా అని వాయే, మరి పుసుకన సత్తడా ఏంది కోపంలా. నేనిప్పుడు మా వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడ అంగడంగడి చేస్తే నన్ను నా పిల్లల్ని తీసుకొని పోతారు. ఇక వీడు చచ్చినా ఇటు మొకాన రానియ్యరు. కానీ నేను వీడిని చూడకుండా వీనితో మాట్లాడకుండా నేను ఉండలేను. కానీ వాడుకోవు నా బాధ అర్థం చేసుకుంటలేడు. నా బాధ అర్థం చేసుకోక అదే కావాలని దానెంపన్నే తిరుగుతాండు. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు అందరినీ పిలిపించి ఇక్కడ లొల్లి ఎత్తా కరెక్టే, కానీ తర్వాత వాడేమన్నా వేసుకున్నా అదేమన్నా వేసుకున్నా నా మీదకి వచ్చి పాడవుతుంది. నేను గింత మంచిగా వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఈ బాడక కూడా నా గురించి ఆలోచించి నాతోటి మంచిగా ఉండాలి కదా. ఏందో ఏమో నా బతుకు పాడుగాని గిట్ల తయారైంది. ఈ బాడుకో పోయి ఇంతసేపాయే ఇంకా అత్తలేడు. ఏడ చచ్చిండో ఏం కథనో. వాడు అన్ని చేసినా వాని మీదకే నా పానం కొట్టుకోవట్టే. ఆ దొంగ ముండకేంది మంచిగా ఉంటుంది, ఇటు నన్ను ఏడిపించుకుంటా అది మంచిగా సంతోషంగా ఉండవచ్చు. నాకేమో ఇన్ని వదిలిపెట్టి ఎటు పోబుద్ది కాదు. వీడంటే ప్రాణం, కానీ వీనికి అదంటే ప్రాణం. నేనేం చెయ్యాలి భగవంతా? ఎటన్నా పోయి ఉండొచ్చు, రాత్రి వరకు రాడా చూద్దాం. 2 రోజులు మా వాళ్ళింటికి పోతే తెలుస్తుంది వీనికి. జున్ను బేటా, నువ్వు మస్తు అదృష్టవంతురాలువి. ఎంత సూపర్ ఉంది ఇల్లు. అవునానే మమ్మీ, నీకు నచ్చిందా ఇల్లు కూడా? నచ్చిందవ్వా, మంచిగానే దొరికిండు. అయితే గా అయ్యగారిని పిలిపించి మరి ముహూర్తం డేటు అడిగితే అయిపోతుంది కదా. అవునవ్వా. ఇక్కడికే పిలిపిద్దామా లేకపోతే నానమ్మోళ్ళ ఇంటికి పోదామా? అక్కడ అంత కంఫర్ట్గా లేదు. ఇక్కడనే సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టే ఉన్నది. ఇక్కడికే రమ్మందాం. నువ్వు చెప్పు సురేష్కి. పిలుస్తా మమ్మీ. సురేషు, ఓ సురేషు. వస్తన్నా. తాత ఎటు వేండు పోయిండా ఏంది? తాతకు టీవీ పిచ్చే మమ్మీ, టీవీ చూస్తాండు. అయ్యో, భోజనాలు కూడా వీళ్ళ పని మనుషులు మంచిగా చేసిర్రు. టేస్ట్ అయితే అదిరిపోయినాయి రాజున్ను. అవును మమ్మీ, మంచిగా చేస్తారు. నేను కూడా నానమ్మోళ్ళ ఇంటికాడ తినుడు తక్కువైంది, ఎప్పుడు ఇక్కడనే తినుడు అవుతుంది. అయితే అవ్వా, ఇది నీ ఇల్లేనాయే అది నీ ఇల్లేనాయే. జున్ను ఏమైంది? ఏం లేదురా, పంతులునట పిలిపిస్తావా? అయితే అడుగుదాం మరి అని అంటుంది మమ్మీ. అవును సురేషు, పంతుల్ని ఇక్కడికి రప్పియ్యి, అన్నీ తెలుసుకుందాం. మరి మీ పేర్ల మీద బలం ఉందా లేదా ఏంది అనేది. ఒకవేళ బలం ఉంటే ఏ డేట్కున్నది ఏం కథ అనేది చూపిద్దాం. సరే వస్తమ్మా, నేను కాల్ చేస్తా పంతులకి. చెయ్యు. ఫోన్ బెడ్రూమ్ లో ఉంది, తీసుకొని వేసొస్తా ఆగుర్రి. అల్లునికి బిడ్డకు మంచిగా కలిసింది జంట. అవునా మేడం, మరి నువ్వు ఫోటోలు చూసి అంత ఎట్లనో ఉన్నాడు అని అంటివి కదా. నిజం చెప్పాలంటే బిడ్డ కంటే అల్లుడే సూపర్ ఉన్నాడు.
అయ్యో నువ్వు గట్లంటవేందే? మరిగా హలో అయ్యగారు, చెప్పండి. నేను దొరని మాట్లాడుతున్నా. అయ్యో నువ్వా? చెప్పు చెప్పుదోరా. ఏం లేదు అయ్యగారు, కొంచెం ఇంటికి వస్తారా? పనున్నది. అయ్యో నేను వేరే ఊరికాడున్నా కదా. మీరు పొద్దుగాల ఫోన్ చేస్తే ఉందును. ఈరోజు వచ్చేసరికి నైట్ అవుతుంది. రేపు ఖచ్చితంగా వస్తా మరి. అయ్యో అవునా అయ్యగారు, సరే సరే, మరి రేపు పొద్దునైతే ఒకసారి మా ఇంటికి రండి. మీరు ఎప్పుడూ మేము రాకపోవుడా? వస్తాం వస్తాం. సరే అయ్యగారు. ఏమైందట్రా? ఏం లేదు, అయితే వేరే ఊరికి పోయిండట, రేపు వస్తాడట. అదే చెప్పు మీ అమ్మకు మీ నాన్నకు. సరే చెప్తలే. మరిగా మేము నానమ్మోళ్ళ ఇంటికి పోతాం. అక్కడ పడుకోవస్తులో లేదో, ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడనే పడుకుంటే అయిపోతుంది కదా. నానమ్మ ఫీల్ అవుతుందిరా. సరే గాని మీ అమ్మేంది జున్ను గట్లున్నదంతా? అయ్యో గట్లంటనవేంద్రా, హైదరాబాద్ అట్టనే ఉంటారు. ఏమో అంతగా జుట్టుకు గా కలర్ ఏంది? అదే ప్యాషను. సరే మరి మేము పోతాం. అంతేనా? బాయ్ మరి. సరే గాని లోపలున్న బిడ్డ జాగ్రత్త. టాబ్లెట్స్ అయితే వాళ్ళకు కనబడకుండా మెల్లగా సాటుకు వేసుకో. రేపు పొద్దున్నే రండి, సరేనా? సరేరా. కారు ఉంది కదా, కార్లా దించుతాడుపా. వద్దులే, గిక్కడిని నాయ నడుచుకుంటూ పోతాం మెల్లగా. అప్పుడప్పుడు ఇట్లా వర్క్ చేస్తూ ఉండాలి. నడవడమా ఏదన్నా, కూర్చున్న కాడనే కూర్చుంటే నేను యాక్టివ్గా ఉండా. సరేలే మరి, బాయ్. పోదురు పార్రి. అత్తమ్మ, అయ్యగారు ఊర్లో లేరట, రేపు మార్నింగ్ వస్తానన్నారు. అయ్యో అవునా? సరేలే మరి వెళ్దామా జున్నుయిగా? వెళ్దాం పదా. వెళ్ళొస్తాం అల్లుడు. సరే అత్తమ్మ. ఈ రాజుగాంధీ లతది ఏమో గిట్ల చేసుకున్నది, ఏం కథ అవుతుందో ఏమో. నాకంతా భయం అయితే పాడైతుంది, అగులు బుగులు అవుతుంది. ఇంట్లో కూర్చుంటే మనసున పడతలేదు. ఏమైందే నర్సవ్వ, నోరు తెరిచి ఉత్తాన్నావు? ఏం లేదు మల్లక్క. ఏదో అయింది గాని ఇలా మా ఇంటి మొక్కనే రాకపోతివి. మా కోడలుండు కొడుకు వచ్చిరుగా అదే. అవునా, చిర్రా. ఎటు వేరు మరి, ఉన్నారా ఇంటికాడా? ఏవో ఆ దొరోళ్ళ ఇంటికి వేరు గాని ఏం పుట్టిందే రోగం ఏందో ఇట్టి అంటావు. ఏం లేదు మల్లక్క. రాజు ఆడట లత బండి కొనుక్కున్నదట. లతకు బండి నేర్పించిందట ఆడ పొలం కాడ. నేర్పిస్తేనట ఈ రామెందుకో పొలం కాడ వేయిందట. చూసిందట, చూసి ఇక పెద్ద లొల్లి కాదు. అవునా? ఏమైంది? ఎందుకు లొల్లి? మళ్ళా మీరు ముందటి కథలనే పోతుర్రు. మీ మధ్యలో ఏదో ఉన్నది. నా మొగడే నీకు నేర్పియల్లా అని పొట్టు పొట్టు అనుకున్నారట. పొట్టు పొట్టు లొల్లేట. ఇక నేను ఇంటికి పోయే వరకు అది నన్ను ఎందుకు వచ్చినవనన్నది రమా. అది నీకు రోగమా? నువ్వెందుకు పోయినవే? వాళ్ళు అనుకొని ఏమన్నా గాని ఈ లతకైనా రాజుగానికైనా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే రాదు. ఎవరైతే ఊకుంటారే ఏమో. పరాయి పిల్లలతోటి తిరుగుతా అంటే ఎవతైతే ఊకుంటదే? అదేగాని కానీ వాళ్ళు దోస్తులు లెక్కనే ఉంటారు కదా మల్లక్క. ఎంత దోస్తులు లెక్కున్నా కూడా ఒకప్పుడు వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నోళ్ళే. ఇక దోస్తులు లెక్క ఉన్నామనంటే రమ కడుపు నిండుతా అదే. ఏమో నాకంత బీపీ లేచినట్టు అయింది. నువ్వు మంది గురించే బీపీ లేపుకుంటావేమే? నీ బీపీ పాడగాను. అందరు మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది కాదు మల్లక్క. అక్క ఇవాళ ఇంట్లోకే అత్తలేవు. ఏమన్నా ఇంట్లోకి రానని వ్రతం పట్టినావే? వ్రతం కాదు, మన్ను కాదురా. అగో నీకేమైంది? నోరంతా తెరిచి ఒర్రుతానవు. నా పిచ్చి గిట్ల లేచిందా ఏంది? ఏమో ఇంట్లోకే అత్తలేవు దయ్యం పట్టినట్టు ఎత్తాను ఇయ్యాల. బయట కూర్చుంటే నాలుగు ముచ్చట్లు తెలుస్తాయని కూర్చుంటానరా. ఏందే నీ నాలుగు ముచ్చట్లు పాడుగాను? పొద్దంతా బయటనే రాత్రంతా బయటనే కూర్చుంటారే. రాత్రేడ కూర్చుంటారా? ఇంకా రాత్రే కాకపాయే ఈ అత్తగాని. అగో ఈ చిప్పిరి చుట్టిది ఎవరు మల్లక్క కొత్తగా కనబడతారు. అయ్యో నా కోడలు కదనే. ఈమెంది అంత పచ్చ జుట్టు పెట్టుకొని పచ్చకోళ్ళు లెక్కనే ఉన్నది. అత్తమ్మ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు కోడలా, మీ గురించే ఉత్తన్నా. ఇంకా అత్తలేరని ఇటు బయటకెళ్ళినా. పార్రి పార్రి. ఓ నర్సత్తమ్మ, అంత బాగేనా? గుర్తుపడుతున్నావా నన్ను? గుర్తుపట్టిన పిల్ల. ఏమైందో పిల్ల, నెత్తికంత గాకలరేసినావు. తెల్లెంటకలు బాగా అయితున్నాయి అత్తమ్మ, అందుకే ఇట్లా వేసిన. అవునా, ఉంటారావో నాదేదొద్దురు. రేపెల్లుండి ఉంటాం. ఏమైంది జున్ను, అంత మంచిదేనా? కనబడతనే లేవు. ఇక సురేష్ వాళ్ళ ఇంటికి పోతున్నట్టున్నావు కదా రోజు. అదేం లేదు గాని. సరే సరే పార్రి. అక్క ఇంటికి అత్తవా లేదే నువ్వు? రాకపోతే ఎడబోతరా ఇంటికి పాడదాను. పాపా పోదాం.
ఉన్నవానే సైతి నువ్విట్రా, నా మొగడు ఎటో పోయిండు కనబడతలేడు, ఇట్రావే. ఏంటిది? ఏంటిది అంటున్నావేందే బౌరూపుల్దానా? నువ్వు ఏవట్టి మా ఇద్దరికి పొట్టు పొట్టు లొల్లైంది. నా మొగడు ఇంట్లోకి సత్తాని వేండు, వానికేమన్నా కావాలే నిన్ను బద్దలు వాషింగాలు ఎత్తనేయి. ఏంది? నీ మొగడేట పోతే నాకేంది? అబ్బో నాకేందంటనవేందే సవితి, నా మొగంతో తిరిగితివి, పంటివి, లేత్తివి. ఇప్పుడు నువ్వు ఏవట్టే మాకు లొల్లి వచ్చింది. నా మొగడు చచ్చిపోతా అని ఇంట్లోకి వేయండు, ఆడగిట్ల ఇంటికి రాకపోవాలి, వానికేమన్నా కావాలి నిన్ను పోలీస్ టౌన్లో వేసి మొత్తం ఉరి తీపిత్తా, ఉరి. మధ్యలో ఏం లేదన్నా కూడా నీ మొగన్ని నువ్వు ఎంత తిట్టినవో, ఎంత చేసుకున్నావో, ఇంట్లోకి వచ్చినాక ఎంత లొల్లి పెట్టినవో. మీరు లొల్లి పెట్టుకుంటే వాడెక్కడో పోతే నన్ను వచ్చి నా ఇంటి ముంగడికి వచ్చి నన్ను అంటున్నావు. అదే నువ్వు నా మొగంతో తిరగకపోతే ఈ లొల్లి వచ్చిన దొంగముండా. ఆడిది సంధి అంది, మొగడు రాడే. నువ్వు సంధించినావు కాబట్టే నా మొగుడు నీకు అలవాటైండు. ఏమైందవ్వా? ఏం లొల్లి? దాయేద్దా, నీ బిడ్డ నా మొగనికి అలవాటైంది, నా మొగన్ని ఇష్టపెడతలేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే అమ్మ, రాజు లేడానే, రాజుల్లా భార్య ఈమె. రాజు నేను బండి తీసుకున్నాను, ఇది ఎట్లా అట్లా అని చెప్తే ఈమె చూసి నన్ను మొత్తం ఆయనకు నాకు సంబంధం ఉందని అంగడంగడి లొల్లి వెళ్ళి ఎత్తందే. బండి నేర్పిస్తేనే సంబంధం ఉందని అంట కడతానవా? అబ్బో నువ్వు కూడా పెద్ద బౌరూపులానే ఉన్నట్టున్నావు కదనే. అవ్వేసొంటిది అయితే బిడ్డ సొంటిది అవుతుంది. మొగంతో రాసుకుంటా పూసుకుంటా ఒకళ్ళ మీద ఒకళ్ళు బండి మీద కూర్చొని ఆడు పట్టుకుంటే ఇది నేర్చుకుంటూ అవసరమా? దీనికి నా మొగడే దొరికిండా? ఊర్లో మొగోళ్ళు లేరా? దొంగ ముండకు, దొంగ బొడ్డికి. అప్పట్లా నా మొగంతో మస్తు సార్లు ఇచ్చినాక పంచాయతీలు అయినాయి, పడంగులు అయినాయి. మళ్ళా దూరం ఉండాలి కదా నా మొగంతో. ఎందుకు మాట్లాడాలి ఇది? ఈ మొగంతో నా బిడ్డ ఏమన్నా తీటలేసి మాట్లాడింది అనుకుంటున్నావా? వాళ్ళేదో దోస్తాను కొద్దీ మాట్లాడుకున్నారు తప్ప గీసొంటి బుద్ధులు లేవు. నా అల్లుడు చచ్చిపోయినప్పటి నుండి నా బిడ్డ ఎంత కట్టపడుతుందో మాకెరక. ఏందో నువ్వు ఇంటి ముంగడికి వచ్చి బాగా రువా వేసుకుంటా మాట్లాడతాను. నడువినా ఇంటి ముంగడికి వెళ్ళి నువ్వు కట్టినావే ఇల్లు. మీరు గిట్లాలు సీయబట్టినే అది మంది మొగళ్ళతోటి సంసారం చేస్తాంది దొంగముండా. ఏ రమా, నేను ఇప్పటికి మస్తు ఓపిక పట్టినా, నువ్వు ఎక్కతక్క మాట్లాడ చెప్తానా? ఏంటిదే మాట్లాడంది? ఏంటిదే నేను మాట్లాడంది? ఇప్పుడు నా మొగడైతే ఇంట్లోకే వేండు చచ్చిపోతా అని వానికి ఏమన్నా కావాలా గాని చూడు, ఇక నేను చేస్తానో నాకే తెలియదు. ఈ మొగని నువ్వేమన్నావో ఇంట్లోకే వీకిండు, దానికి నా బిడ్డ ఏం చేస్తుంది? నీ బిడ్డ ఏవట్టే కదనే మాకు లొల్లి. నీ బిడ్డ నా మొగనికి దూరం ఉన్నాక ఇదంతా లొల్లి వస్తుందా మాకు? నీ బిడ్డ నువ్వు హద్దులో పెట్టుకున్నాడు నేర్చుకో, నా మీద కొరుడు కాదు. ఏమైందిరా? చూడు నర్సక్క, దీని మొగుడాట ఏటో పోయిండట. ఇది వచ్చి నన్ను తిడుతాంది. వాడు సత్తాను వేయండు, వానికి ఏమన్నా కావాలి నీ సంగతి చూస్తా అంటాంది. నర్సక్క, మరి ఈ దొంగ బొడ్డి వల్లనే కదా మాకు లొల్లి వచ్చింది. వాడేటు పోతాడు ఏ కోపం మీద అట్లా అనొచ్చు గాని ఏమో ఎటు పోడు గాని ఇప్పుడు మళ్ళీ ఇంటి ముంగడికి వచ్చి ఎందుకే లొల్లి రమా? అరే నువ్వు మళ్ళా దానికే సపోర్ట్ చేస్తావు, అది చేసేదేమన్నా కరెక్ట్ పనా? కరెక్ట్ పని అంటాను. ఏమన్నా నీ మొగంతో నా బిడ్డనికి ఇట్లా దొరకబట్టినవి ఏంది పండంగా? ఓసి దొంగ ముసల్దానా, ఇక ఒకళ్ళ మీద ఒకరు కూర్చొని నేర్పించుకుంటా అంటే వాళ్ళు అర్థమైతలేదానే? ఒకప్పుడు వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నోళ్ళేనాయే, ఇప్పుడు మళ్ళా వాళ్ళకు లేదు అని గ్యారెంటీ ఇస్తావా నువ్వు? నిరూపించుతావా నువ్వు? రమా, నువ్వేమన్ననుకో మా మధ్యలో మాత్రం ఏది లేదు. నువ్వు ఏ దేవుని గుళ్ళ జొరమంట ఆ దేవుని గుళ్ళ జొరుతా, ఎందరి మీద ఒట్టేయమన్నా కూడా ఒట్టేస్తా. అర్థమవుతుందా? అట్టిగా నువ్వేదో ఏదో ఊహించుకొని ఇక్కడ నన్ను మనశ్శాంతి లేకుండా ఎయ్యకు. అర్థమవుతుందా? నేను పని మొదలు పెట్టుకున్నా, నా పని నేను చేసుకోవాలి. నన్ను మీరు గెలకకుర్రి. నిన్ను మేమైతే గెలకద్దు గాని నువ్వు మా సంసారంలో చిచ్చు పెడతావు కదా. సక్క చూడు, ఇక దీని వేషాలు చూడు. నా ఏషాలు కాదు, నా మొగడు చీకటయ్యే వరకు నా ఇంటికి రాకపోవాలే. నీ సంగతి ఏందో చూస్తా బిడ్డ నేను. అర్థమైతుందా? నిన్ను అస్సలకే వదిలిపెట్ట నేను. అరే నీ మొగడు ఎడవేండో మాకేమెరకనే. ఏమో ఇంటికి వచ్చి బాగా ఎగురుకుంటా మాట్లాడుతున్నావు. నీ మొగడిని నీకు హద్దులో పెట్టుకోనుడు తెలియదా? ఎంతనే ఏమన్నా దొరకబడతా ఆమె ఊకే మొగోడిని పని కానుబోడు. ఇవ దీంతో ఉండు. నేనేమన్నా చూస్తానా వాడు చేసేది? రమా, నువ్వెందుకు ఆడే అత్తడికి రాజుగాడు నువ్వు?
నర్సక్క నీ ముంగట్నే చెప్తున్నా, నా భర్త చచ్చిపోతా అని బయటకు వేండు ఈ దొంగ ముండ వల్లనే. ఇప్పుడు నా భర్త సాయంత్రం వరకు ఇట్లా రాకపోవాలే, దీన్ని ఏం చెయ్యాలో అదే చెప్తా. నేను ముందుగానే చెప్తానా నాకు 9 వరకు నా భర్త నా ఇంటికాడు ఉండాలే, గంతే. పోయేవాడే అత్తడు పోతాన్నా నా భర్త రాకపోవాలి, అప్పుడు దీనికి ఉంటదిగా. ఏంటి నర్సక్క ఈ దొంగముండ నాతోటి జరిగింది. ఓర్ని అవ్వ, నేను ఇల్లు మొదలు పెట్టుకుందామని బోపని పెట్టుకుంటే ఇది అట్టిగా వేరే వేరే సృష్టించుకొని నా మీదకి నిందలు మోపుతాంది. మరి నువ్వు చేసింది తప్పు కదా? ఏమో నీకు ఊర్లో ఎవ్వడు లేనట్టు, ఏ మొగోడు లేనట్టు, గా నరేష్నో లేకపోతే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడో గిమ్ముడో ఎవడన్నా నేర్పిమంటే నేర్పియకపోదురా అనే నీ మట్టి బుర్రల మన్ను. అది చూసి మీ మధ్యలో ఏం లేకుండా కూడా ఉందని అది అవగంతలు ఎత్తాంది. ఇప్పుడు వాడి ఇంట్లోకి చచ్చిపోతాను ఏంటట, వాడేడ పైన చచ్చిండో బతికిండో ఎవరికెరక. మొగోడు ఒకసారి మనస్తాపానికి గురైతే వాడు దేరుకోలేడు. దానికి నా బిడ్డ ఏం చేస్తుందవ్వా, దీని బుద్ధి తక్కువ అయ్యి ఏదో నేర్పిమని అడగవచ్చు. నేర్పిమని అడగవచ్చినంత మాత్రాన ఈ అవ్వ దాన్ని సంబంధాల అంట పెడతారా ఎవడన్నా? ఇక మరి ఏం చెప్తావు, అప్పట్లా వీళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు కాబట్టి ఏ ఆడదానికైనా మనసుల నుండి పోతుంది అవ్వ, పోదు కదా. మనం అది చూసుకొని మెదిలి పాడు కావాలి. దీనికి బుద్ధి లేదు, వానికి బుద్ధి లేదు. ఏదో దోస్తానుగా మాట్లాడుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటే అయ్యే పోతుంది. ఈ బండి నేర్పించుడు పాడు కానీ, ఈ బండి నేర్పించుడు ఏమో కానీ ఇప్పుడు నీకు పెద్ద పెంట అయ్యి వచ్చింది. ఇప్పుడు ఆ భర్త వేడ పాడైండు. నర్సక్క నా బతుకు పాడగాను, నా బతుకు ఎందుకు ఇట్లా తయారవుతుందో నాకు అర్థమై పాడైతలేదు. నేను రేపు ఇల్లు ఊడగొట్టి అదంతా సమానం నేర్పించి 15 తారీఖు ముగ్గు వేయాలని అనుకుంటానా. నా పని అవుతుందా కాదా? ఈ 2 రోజులు తప్పితే మళ్ళీ నాకు వేరే రోజు లేదు. ఇప్పుడు ఈ రాజు ఏడవై పాడైన రోజు అప్పుడే ఇంటికి వస్తే అయ్యే పోవు కదా. అది దొంగ ముండా వానికి ఏమన్నా అయితే నీ సంగతి చూస్తాను అదనబట్టే వస్తాడంటావా? ఏదారెందుకు చస్తాడు గాని, ఇక ఇది ఎంతగానో లొల్లి పెట్టిండో వాడు కోపంగా నేనే చత్తది నువ్వే ఉండు అని బయటకోవచ్చు. ఏడున్నాడో రాడాతి ఎత్తుకులాడదాం పానర్ చక్క జర ఏడున్నాడో. నేనేడత్తనే, నాకు మీ టెన్షన్ కి నేను పొద్దుటి నుండి ఇంటికే పోయి పాడగాలేదు. మా తమ్ముడు వచ్చి ఏం పుట్టింది అక్క ఇంత కత్తలేవు అని అన్నాడు. నా మూడత్తే నన్ను తిట్టి పాడేతాడు. వాడే అత్తడితే ఏడ ఎత్తుకులాడతావు? ఇంకా ఎత్తుకులాడుతుందట వాని గురించి. ఏందన్నా సావంతి నీకేందే? అట్లా అంటే ఎట్లనే అమ్మా, ఆమె వచ్చి ఎట్లా మాట్లాడుతుంది, పూసుకనేదన్నా అయినా కూడా నన్ను బతకనిస్తావే. అది ఏం చెప్తావు? నువ్వేమైనా కావాలని చేసినావా? వాళ్ళిద్దరు పెళ్ళమ్మోడు లొలి పెట్టుకొని వాడింట్లోకి వెళ్ళిపోతే నువ్వెత్తుకుడేందే? నేను పోతాను వెళ్ళాక, నాకు అంత ఇరుంటే మొత్తం తిప్పుతాంది, అంత బీప్ పెరుగుతాంది. సరే నర్సక్క ఎన్నన్న పోని నడు, ఇంకా బాపు లేడు. ఇప్పుడు ఈ బాపు వింటే ఈ ముచ్చట్లు పొట్టు నీకు నాకు అయ్యేటి. ఈ ముచ్చట్లు పాడగాను ఇంకోసారి ఇట్లాంతోటి మాట్లాడావు. సరేనే అమ్మా మాట్లాడగాని ఈ రాజు ఏడవేండు మరి. ఈ చక్కగా ఇంటికి వచ్చి ఉంటే అయ్యేపోవు కదా. ఈ దొంగ బోర్డు వచ్చేమో నన్ను ఇట్లా ఎత్తాంది. మరి సురేష్ వాళ్ళ ఇంటికి ఇట్లా వేండా ఏంది? ఒకసారి ఫోన్ చేద్దాం సురేష్కు. హలో లతక్క. ఏం చేస్తాను సురేషు? ఏం లేదు లతక్క, ఏమైంది? సురేష్ గిట్లా రాజు వచ్చిందా మీ ఇంటికి? ఏది రాలేదు కదా. సరేలే. ఎందుకు లతక్క, ఏమైంది? ఏం లేదు సురేష్, మళ్ళీ ఎత్తావు. సరే. అరే రామా, ఈ సురేష్ వాళ్ళ ఇంటికి కూడా పోలేదు. మరి నరేష్ కన్నా ఫోన్ చేద్దాం. హలో నరేష్ ఏడున్నావు? నేను పొలం కాడున్నా లతక్క. అవునా, రాజు గిట్లున్నాడా? ఏది లేదు కదా, నేను వచ్చి గంట సేపు అవుతుంది, అప్పడుసుంది కనవలేడు. అవునా నరేషు, సరే. ఎందుకు లతక్క? ఏం లేదు కానీ కనిపిస్తే నాకు ఫోన్ చేయి ఒకసారి. సరే. ఓ రామా, ఎడవై పాడైండు. ఫోన్ చేస్తేనేమో సిచ్చా పచ్చి పాడైతాంది. రాడంటవా చీకటి వరకు చూద్దాం. నాకంత భయమై పాడైతాంది. దేవుడా, ఆయనకి ఏం కావద్దు, ఆయన క్షేమంగా ఇంటికి రావాలి. నా బతికేదో నేను బతుకుతా. బావో బంగారం, నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. ఊసి అందాల రాసి నా మనసు గెలిచిన రాశివి. కళ్ళు బాగా ఎక్కినట్టున్నది బావగారికి. కళ్ళు దాగి కలుసుకుంటిమా, ఒగల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా. మలుపుకుంటిని నా వాడివి నువ్వంటిని, మలుపుకుంటిని నా వాడివి నువ్వంటిని. ఏం చెప్తారు? ముద్దులాట
మధ్యలో ఎవరొస్తే ఏంటరా మరదలా, నీలాంటిది నాకు దొరుకుడు అదృష్టమే మరదలా. ఎంత అందంగా ఉన్నవే. షాపింగ్ పోయి ఇట్లాంటి ఇంకా బట్టలు కొనుకొచ్చుకుందాంపా. షార్ట్లు ఉంటాయి చూసినావా, తొడలు కాకుంటాయి, అవి కొనుకొచ్చుకుందాంపా. ఏం మరదలా? కొనియకపోతే ఎవరికి కొనిత్తనే? మా అమ్మనేమో గంపడతారమ్మన్నది. ఈ ముసలి ఎడవేంది? ఈ ముసలోడు ఎవరినో తెచ్చుకొని ఇంట్లో గిట్ట ఎత్తాండు. పోసక్కలేదా ఏంది? ఏ బావా, నడుంకడు ముట్టకే చక్కల గలగలైతుంది. అందమంతా నాదేనే, అందమంతా నాదేనే, నిన్ను దోచుకునే మొగునే నేనే. అందమంతా దోచుకో, తనివి తీరా తినుకో. ఏ తాపు కూడా అత్తడేమే. అయ్యో పిల్లగా, నేనేనో ఈ పోసవను. ఏమైంది? నువ్వా? నీకేం పుట్టింది? గీ బట్టలు వేసుకున్నావు, అక్కలు చెల్లెళ్ళు వేసుకునే బట్టలు. నేను కూడా అక్కనే అనుకోలేవు. అన్ని తెల్లబడ్డాయి. ఇవాళ రేపు సత్తావు, నిన్న అక్కనల్లా. అబ్బో ఏ పిల్లగా గట్లంటావు? అన్నేడ తెల్లబడ్డాయి, నువ్వు చూసినావా ఏమన్నా? గంపగడ గోడకు బోర్లేసింది, తీసుకొని పో. ఏమో మంచి మూమెంట్ డిస్టర్బ్ చేతివి. ఇంత పోయమంట పిల్ల కళ్ళున్నది. పోరడు దడుచుకున్నట్టున్నాడే మరదలా. ఏమో తీయే బావా, పా మనం పడుకుందాం కాసేపు. పొద్దు కాబట్టికి ఇప్పుడు ఏం బాంటవే? సరే బావా. ఇంత చీకటైతాంది, నా ఎడవేండు ఏం కథ ఇంకా రాకపాయే. నాకు భయమై పాడైతాంది. పుష్కరా ఏమన్నా వేసుకున్నా ఏంది? నేను ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకు? మళ్ళా మా వాళ్ళు వచ్చి నన్ను తోలుకపోతారు. నేనేమో ఇన్ని ఇడిచి ఉండలేను అని నేను మా వాళ్ళకి చెప్పలేదు. నా దాంట్లో నేనే నరకం అనుభవిస్తాన్నా. వీడేమో దానెంపడమో పట్టే భగవంతా. ఇప్పుడు వీడు ఏడపోయినట్టు ఏడున్నట్టు ఇంకా రాకపాయే. నన్నా ఎతుకుతా ఉన్నాడు. అవునే అన్నా, చీకటైంది కదా, నా భార్య నా గురించి చూస్తుంది అంటవా? లేకపోతే వాళ్ళ అయ్యోళ్ళు అవ్వోళ్ళు ఎవరన్నా రావచ్చా? లొల్లి ఎత్తారంటవా? ఏమో తమ్ముడు, నాకేమెరక. ఏం చేద్దాం మరి, పోతావా? పోను పోను, పోతే అది ఇంకా నన్ను అంగడంగడి ఎత్తది. ఆమె కోపం పోయేదాకా ముందు ఆగు. ఇవాళ గడవని, రేపు ఏమైతుందో ఏం కాదనో రేపు చూద్దాం. నేను అటు మొక్కై పోయి తెలుసుకుంటా. సరేనే అన్నా. పండుకో తమ్ముడు, ఏం టెన్షన్ పెట్టుకోకు. ఈ ఆడోళ్ళకు ఒకసారి రోగం తిరిగేటట్టు చేస్తేనే ఇంకోసారి లొల్లి పెట్టరు. సరే సరే. ఏటి చూసినా ఏడ కనబడతలేడు. ఏడని వెతకాలే ఏం కథ? ఆ లంగబొడ్డి ఏవట్టి మాకింత పెద్ద గోస వచ్చే. ఏమైందో పొల్లా? ఏమో గీ రాత్రి గిటి మొక్క వచ్చినావు. ఏం చేయాల మల్లక్క? దొంగ బొడ్డి ఏవట్టి మేము బతికేటట్టు లేవు. దాని మీద మందు పోతే అది చచ్చిపోను. అది నా మొగనికి నాకు చిచ్చు రేపింది. మంచిగా ఉంటుంది. ఎవరినంటన్నవే? ఇంకెవరు? లత దొంగ ఉండా నా భర్తకు నాకు లొల్లి పెట్టించింది. నా భర్త ఎటో పోయి పాడైండు, ఇంకా ఇంటికి రాలేదు. చచ్చిపోతాను వేండు. చచ్చిండా బతికిండా ఏది తెలియదు. అయ్యో అవునానే, ఎటు ఓడితీయే, బాధపడకే, ఏడవకే. అట్టిగా మనుషులు ఏయబట్టి మీరిద్దరూ లొల్లి పెట్టుకుంటే ఇప్పుడు నువ్వే కదా బాధపడాల్సింది. అన్నిటికీ తొందర పడద్దే రమా. మొగోని మనసు సున్నితమైనదే. వాడు ఎప్పుడేది చేసేది తెలియదు, ఏది చేసుకునేది తెలియదు. ఏం చేయాల మల్లక్క? నా రాత పాడుగాను అన్ని వేసుకున్నాడేమో గాని వాడు ఇది ఎప్పుడంటే పరిచయం అయిందో దానెమ్మని
అవన్నీ ఉంటాడు. ఇక నా కళ్ళ కనబడ వరకు నేను తిట్ట వరకు యోగిసొంటి టెన్షన్లు పెడతాడు. వాళ్ళు మంచిగా ఉంటారు కానీ నాకు టెన్షన్ పెట్టి పాడైతారు. ఏం చేస్తావే నీ రాత పాడుగాను. అయితే నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మధ్యలో ఏం లేదు. అసొంటోళ్ళు గారు కానీ ఈ చీకట్ల ఏడాన్ని వెతుకుతావు. వాడే అత్తడు పో రేపు గిట్లా, రేపు పొద్దుగాల చూద్దాం పో. మరి ఏడాన్ని ఉన్నాడా ఏం కథ అనేది. 10:30 అయిపోయింది. నువ్వేమో గీడికి వచ్చినావు. నేను ముత్రం కోతాను బయటకు వెళ్ళే వరకు నువ్వు కనబడుతుంది. ఏమో మల్లక్క నాకు మనసున పడతలేదు. నాకు ఐడ లేదు. నాకు ఎట్లా నిద్ర పడుతుంది. మా వాళ్ళకి చెప్పి అంగడి చేద్దామని అన్నా. నేను అన్నాక ఆ మాట మనసులో పెట్టుకొని ఇక నేను చచ్చిపోతాను అంగడి చేసుడు ఎందుకని అవతల పడ్డాడు. అదే నీ జీవితమే ఖరాబ్ అవుతుందే రామా. ఏం చేసుడే పాడుగాను. పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. భయపడతారు లేస్తే ఎటు వేర్రు అని. నువ్వు ఇంటికి పోయే ఈ రాత్రి ఏడని ఎత్తుకుతావు. ఏం కథ ఏమో మల్లక్క నాకు భయమై పాడైతుంది. ఏం కాదు కదా నా భర్తకు. ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు, రంది పడకు. పోతా. పిల్లలు ఎత్తే భయపడతారు కావచ్చు. పోతా మల్లక్క. ఇక పో ఇంటికైతే పో. రేపు పొద్దుగాల చూద్దాం పో. ఆడు ఏడబోతాడు ఏడబోడు ఎవరి ఇంటికన్నా ఉండవచ్చు. ఏమో మల్లక్క పో ఇంటికైతే పో. ఏడ వెతికినా కూడా ఈ రాజు ఏడ కనబడతలేడు. మరి ఇంటికి వేండా లేదా? ఇంటికి పోకపోతే రమచ్చి మళ్ళా మా ఇంటికాడ లేచేది కదా. మరి పోవచ్చు. నేను అప్పటిసింది ఎతుకుతా అన్నా. ఏడ కనబడతలేడు. ఇంటికి రావచ్చు. అత్తనే అది సపరేట్ నోరు మూసుకొని ఉంటుంది. లేకపోతే ఇప్పటికి మళ్ళీ నా ఇంటికి వచ్చి అది లొల్లి పెట్టకపోనా? నేను ఒకటి అనుకుంటే ఓటైతుంది. ఆయన ఏడబోతాడు ఆయన ఏడవోడు. ఇక నేను రేపు ఇల్లన్నా ఊలిపిచ్చి అంత సాపి వేపిస్తా. వాళ్ళు మొగలు లొల్లి పెట్టుకుంటారు. వాళ్ళు మంచిగానే ఉంటారు. మధ్యలో నాకేమొచ్చిన బాధ. ఇక నేను సపరేట్గా వాళ్ళతోటి మాట్లాడొద్దు. ఎప్పుడు మాట్లాడొద్దు అని అనుకుంటున్నా. మళ్ళీ ఏదో పరిస్థితుల వల్ల ఆయనతోటి మాట్లాడాల్సి వస్తుంది. ఛీ ఏం చేసుడు ఏం కథ. ఎటు పోయినావయ్యా? ఇంకా అత్తలేవు. నాకేమో మనసున పడతలేదు. నువ్వు ఇన్ని చేసినా నా పానం నీ మీదకే కొట్టుకుంటుంది. నిన్ను వదిలిపెట్టి ఓ బుద్ధి అయితే లేదు. నువ్వంటే అంత పిచ్చుంది నాకు. కానీ నీకు నేనంటే పిచ్చి లేకపాయే. ఏడున్నాడో ఏం కథనో దేవుడా నాయ. భర్తని నా ఇంటికి పంపి నీకు 11 కొబ్బరికాయలు కొడతా శివయ్యా. ఒక ఆడదానికి భర్త వేరేటోళ్ళతో ఉంటే ఏ ఆడదైనా ఓర్వది. అట్లా నాకు మనసొప్పక నేను తిట్టినా కానీ నా భర్తని ఏ రోజు నేను అంత తిట్టలేదు. అట్టిగా లత చేయబట్టి నా భర్తని నేను తిట్టుకున్నా. ఇప్పుడు ఏడవైండో ఏం కథనో ఇంటి జాడలేకపాయే. దేవుడా ఎక్కడున్నా కూడా నా భర్త నాకు ఇంటికి పంపయ్యా శివయ్యా. నీ బాంచను రేపీ టైం వరకు నా భర్త ఇంటికి అత్తే నీకు 11 కొబ్బరికాయలు కొడతానయ్యా. ఓ భగవంతా నాకెంత పెద్ద గోస పెట్టినవయ్యా. ఇంకోటి అయితే ఎప్పుడో ఇంట్లోకి వెళ్ళిపోయేది. కానీ నా మనసు ఎందుకో వీని మీదకే కొట్టుకుంటుంది. వీడిని వదిలిపెట్టుకో బుద్ధి అయితే లేదు. అందామంటే నిద్ర అత్తలేదు. తిందామంటే తిండి తిన బుద్ధి అయితే లేదు. నేను అట్టిగా నన్న తిట్టి పాడైతిని నా భర్తను. ఆ దొంగ ముండని తిట్టాలి కానీ నా భర్తను తిడితే ఏమత్తంది? ఆడిది సంది అంది మొగోడు రాడు. పాల ప్యాకెట్ అన్నది ఎత్తా చాయ్ పెట్టుకొని తాగుదాం. ఇంత పొద్దుగాల దుకాణం తీసిండో లేదో. అగో దీనికేం పుట్టింది? బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు. నా మీదకి అత్తడు. ఏమైంద్ర ముసలోడా జరుగు. రోడ్డు కడ్డం నిల్చొని ఏమో ఇటు అత్తావు. నేనేటత్తన్నా? నేను రోడ్డు పంట పోతానా? అయ్యో మీద అంగి ఇప్పుకున్నావు. కింద పాయింట్ కూడా ఇప్పుకొని పోతే అయిపోవు కదా. అయ్యో రాత్రి ఇప్పినా ఇక వేసుకున్నాడు మర్చిపోయినా. ఇక రాత్రి కపిలింగ్ నడిచినట్టున్నది. ఛీ ఇలా బతుకు పాడుగాను. ఓ బావా మరదలా అంగేసుకున్నాడు మర్చిపోయినావు బావా. ఏమో లేత్తనేట ఉరకబడుతుంది. దా అంగేసుకొని పోదురా జిట్టు కలుగుతుంది. దీని సోకు సైకిల్ దొక్క. అబ్బో ఈ లచ్చంగల్ల బావకు జిట్టు కలుగుతుందట. ఏంది లింగి ఏమంటావు? దీంతోటి ఏంది బావా? దా అంగేసుకుందుదా. అది నిన్నే చూస్తాందావో. అన్నే చూస్తాన్నా అందంగల్ల మొగోడని. ఇక నువ్వు కూడా ఆయన నిప్పుకొని తిరుగుతూ అయిపోతుంది కదా.
ఎట్లన్నా తిరుగుతా నీకేందే నువ్వేవతివే ఈ బతుకులు పాడుగంతి ఏందే మా బతుకులు పాడుగానంటున్నావు మా ఇష్టంగా మేముంటున్నావు నీకెన్నొత్తందే ఊసిలంగ ముసలోడా నొత్తంది గిత్తందని మాట్లాడుతున్నావు నీ కండలు విసుకుతా నువ్వానే నా భావం చూస్తే నీకు ఆవుతలేనట్టున్నది అందుకే కండలు విసుకుతా అంటున్నావు దొంగ ముండా మీరిద్దరూ పూర్తిగా బట్టలు వేసుకున్నాడు నేర్చుకోర్రి అవునే ముసల్దానా రేపో మామయ్యపో అయితే సత్తవు సచ్చేదానికి గండి సోకులు ఎందుకే ఓ దొంగ బోడి నీకేమైతాందే నా మరదలు నేను ఎంజాయ్ చేస్తున్నావు నీకేందే నువ్వేవతివే అనడానికి మా ఇట్టం ఉన్నట్టు మేము వేసుకుంటాం ఆ ముండకు కూడా వేసుకోవాలని ఉంది కావచ్చు దాయే ఇత్తా నా ఉన్నాయి దా ఇత్తా ఫు, నేను నీలాంటి దాన్ని కాదే ఈ లెక్క బట్టలు ఇప్పుకొని అన్నింటిని పట్టేదాన్ని కాదు ఏ లింగి ఏం మాట్లాడుతున్నవే నా మరదలు నాతో తప్ప ఎవ్వరితోటి లేదు మరి బాడకావు ముందుగా లంగాయి తీసుకపో అరే బాడకం అంటదేవరు ఈ బద్మాషాడిది దాని పిలకలు కోసేద్దాం పట్టు బాగా దొరకబట్టు దాయేదా ఏంద్రా నా పిలకలు దొరకబట్టి కోత్తరా కోసుడేనే ఎల్లా ముండా గాడేడదంతన్నవే కోసిముండా గక్కడదంతా అరే ఎవడన్నా అరే నాయి ఓత్తాన్నాక నాకు కోపం రాదా ఏ పోసి పాదమెలుకపాయే దొంగ ముండా పొద్దుగల నాకు మీతోటేంది రాసంగం ఛీ జరుగుర్రాటు నిన్నెవడాగి మాతోటి ముచ్చట పెట్టుమన్నడే నీ అవ్వ నా భావన్ గక్కడదంతా అవే దొంగ ముండా నా జోలికత్తే ఎట్లా కూడా పనికి రాకుండా ఎత్త నేను అర్థమైతుందా ఏమోపో నీ దినాలు గాను బావ దాయే నువ్వు అంగేసుకుందురా పాయే ఇంటికి దాన్ని ఆగు ఏం చేద్దాం అదే చేద్దాం ఆగు ఏమండి ఎటు పోయిర్రండి జాడకు లేరు పత్తకు లేరు తెల్లారింది ఏమండి నేను ఎక్కడని పోవాలి మీ గురించి ఏమండి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తాయిగా ఏమండి నాకు భయం అవుతుంది పుష్కన ఏమన్నా వేసుకున్నారా ఏంది బాయిల పొంటి వంకల పొంటి చూసన్నత్తా గా దొంగ ముండ ఏవట్టి మనకు లొల్లొచ్చే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతివి ఏమండి అయ్యో రాజు ఇంకా రాలేదా ఏంది నేను రాత్రి వచ్చిండనుకుంటానా నాకు నువ్వు కావాలండి నేను నిన్ను వదిలిపెట్టి ఉండనండి మనం ఎక్కడికన్నా పోయి బతుకుదామండి రండి ఏమైందే రామా రాలేదా రాలేదు మల్లక్క రాత్రంతా ఎత్తుకులాడినా రాలేదు మల్లక్క నాకు భయం అవుతుంది అయ్యో ఏడబోయి పాడేండు ఏం కథ మరిగా పోలీస్ టౌన్ లో నన్న కంప్లైంట్ అయిపోయే ఇత్తా మల్లక్క ఇత్తా దాని మీద పోయి కేసు పెడతా నేను అదే నా భావనే పోయేసింది అదేం చెప్తదే మీరిద్దరు లొల్లి పెట్టుకున్నాక వాడి ఇంట్లోకే వెళ్ళిపోయిండు నువ్వైతే గిట్ల కనబడతలేడు అని ఆ పోలీస్ టౌన్ లా చెప్పిరాపు ఏమైంది రాలేదానే రాలేదు నర్సక్క నేనేం చెయ్యాలి అయ్యో ఇడు ఏడవై పాడైండు ఏడవై మునిగింటే మరి చూద్దాం పా ఏడేనన్నా ఎన్న పడ్డడా ఏం కథ అనేది అయ్యో రాజుకు ఏమన్నా ఆయనతో ఏమన్నా చేసుకున్నాడా ఏంది నేను రాత్రి వచ్చిండని నేను అనుకుంటానా నర్సక్క నేను పోలీస్ టౌన్ పోయి వస్తా నర్సక్క పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టత్తా నాకు భయం అవుతుంది అయ్యో ఎట్లనే మరి అటు పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిరాపో అటు వాళ్ళు ఎత్తుకుతారు ఇటు మనం ఎత్తుకులాడదాం అయ్యో పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇస్తే నా మీద కత్తదా నన్నేమన్నా అంటారా వచ్చి ఇయ్యల్ల నర్సక్క అన్ని ఎంక్వైరీ చేస్తారు కదా వాళ్ళు అయ్యో మరి ఫస్ట్ మనమైతే ఎత్తుకుదాం పాయే పొలం కాడి పోదాం అటు ఇటు పోయి తిరిగి చూద్దాం పా దొరకబోడంటాడా దొరకకపోతే ఇక పోలీస్ టౌన్ లా కంప్లైంట్ ఇద్దు పాయే మధ్యాహ్నం వరకు ఏం చేస్తావు మరి ఆ మొగని గిట్లేమన్నా కావాలి దాన్ని నేను బతకనియ్యాయిగా ఏం గట్టియే అయ్యో నాకంత దడ్డ ఉచ్చుకునే ఈ రాజును ఎక్కడున్నా కూడా దొరకబట్టి రమకు అప్పచెప్పాలే లేకపోతే నా మీద కత్తది ఇలా ఇల్లు ఊడిపిస్తాననుకున్నా ఇక రేపు ఆ పని చేసినా మంచిదే గాని ఈ రాజు ఏడున్నాడో ఇక వెతుకుతా నేను
సురేష్ దగ్గరికి పోవచ్చు. ఆ సురేష్ దగ్గర కన్నా పోయి వాళ్ళ ఇల్లంతా చూసత్తా. చూసి ఉంటే రాజునిటు పంపిస్తా. అమ్మో గింతగనమైతుంది ఏంది లొల్లి పాడుగాను. మళ్ళా ఇది నా మీదకి ఏమూరుతుందో. ఆ పొలం కడ ఇట్లా ఉండవచ్చు చూద్దాంపా. మల్లక్క నువ్వు నేనేడత్తనే నా కోడలు ఇట్లున్నారు ఇంట్లో. అరే పాయరామా నేను కూడా ఇటు ఎత్తుకుతా. పోర్రి పోర్రి ఏందో ఏమో ఈ బతుకులు పాడుగాను. గింత అంత పోయి గంత పెద్దగా తెచ్చుకునే పోలాత. మల్లక్క ఇంటన్న రాలేదట కదా. ఏంది మల్లక్క నా బతుకు పాడడానికి ఇట్లా తయారైంది? నువ్వు ఆయనతోటి మాట్లాడకుంటే అయిపోవునే. ఇప్పుడు వాళ్ళిద్దరికి గంత పెద్ద లొల్లి రాకపోవు. అయ్యో మల్లక్క నేను కావాలని మాట్లాడినా. నేను ఎంత మాట్లాడద్దు అనుకున్నా కూడా రాజు నన్ను ఏదో రకంగా మందలిచ్చేది. మేము అట్టి దోస్తులు లెక్కున్నాం గాని మల్లక్క మా మధ్యలో ఏం లేదు మల్లక్క. నా పిల్లల మీద ఒట్టు. అయితే మాకు కూడా తెలుసు గాని జరాడ ఏడవేండో ఎతుకులాడిపోయే. నీకు ఎక్కడన్నా తెలిసి ఉంటే ఎత్తుకుతా. వాడు దొరకపోతే అది స్టేషన్ పోతా అంటుంది. వాళ్ళు అంత ఎంక్వైరీ చేస్తారు. మళ్ళా నీ మీదకి వస్తుంది లేనిపోని పెంట. పోతా మల్లక్క. పో ఏడున్నాడో ఏం కథనో. ఫస్ట్ సురేష్ వాళ్ళ ఇంటికైతే పోతా. భగవంత ఆయన దొరకాలి. ఈడ నా పని ఆగిపోతాంది. దోస్తులు చూసిర్రా వీడియో? ఇక ఈ కథ అయితే ఇట్లా నడుస్తుంది దోస్తులు. ఇక మరి రేపు ఏం జరుగుతుంది? రాజు దొరుకుతాడా? లత ఇల్లు పని మొదలు పెడుతుందా? ఏమైతుంది ఏం కథ అనేది మాత్రం నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది దోస్తులు. అయితే అందరు అంటుర్రు మళ్ళా లతను ఎందుకు ఏడిపిస్తున్నారు? లతకు మంచి రోజులు స్టార్ట్ అయినాయి కదా అని అన్నారు. దోస్తులు మీకు గుర్తుందా అయ్యగారు ఏం చెప్పిండో? అన్నీ మంచి జరుగుతాయి కానీ ఒకటి గండం ఉన్నది. ఆ గండం పోవాలనంటే నువ్వు హోమం కాల్పియాలని చెప్పిండా? ఆ ముచ్చట లత మర్చిపోయింది. లత మర్చిపోయినందుకే ఈ గండం ఈమెకు ఇట్లా వచ్చింది. మరి ఈ గండం నుండి బయటపడుతుందా? ఏమైతుంది ఏం కథ అనేది మీరే చూడండి. కొందరు వీడియో స్కిప్ చేసుకుంటా చూస్తున్నారు కాబట్టి అర్థమైతలేదు. అర్థం కాక మాకు కింద కామెంట్స్ వస్తున్నాయి. లతకు అన్ని మంచి రోజులు స్టార్ట్ అవుతాయి అన్నారు కదా, మళ్ళేమైంది అని అంటున్నారు దోస్తులు. ప్లీజ్ మీకు టాపిక్ తెలవాలి అని అంటే, కరెక్ట్గా మీకు మీనింగ్ తెలవాలి అంటే మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అయితే దోస్తులు ప్రతి జీవితంలో కానీ అన్ని మంచి రోజులే ఉంటాయా? కొన్ని చెడ్డ రోజులు కూడా ఉంటాయి. మంచి రోజులలో కూడా కొన్ని బాధలు వస్తూ ఉంటాయి దోస్తులు. అట్లుంటేనే కదా జీవితం అనేది కొంచెం వెరైటీగా ఉండేది. అంత సుఖమే ఉండి అంత బాధే ఉంటే ఇక దేవుడిని మనం ఎందుకు మొక్కుతాం దోస్తులు? అందుకే మన ప్రతి కంటెంట్లో ప్రతి మీనింగ్తో మాత్రమే వీడియో ఉంటుంది. అది అర్థం చేసుకోరు దోస్తులు. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. అందరికీ మరోసారి రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. తర్వాతది వీడియోలో కలుద్దాం దోస్తులు. అందరికీ బాయ్.